అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ స్వామి వివేకానంద జీవిత చరిత్ర. ఇందులో భాగంగా ఈరోజు వీడియోలో శ్రీ రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకుందాము. సనాతన భారతీయ జీవనం పాశ్చాత్య నాగరికత ప్రణాళికను అనుసరించి కొత్త మార్గాన్ని చేపట్టాలనే భావం దేశమంతటా వ్యాపించింది. నరేంద్రుడు ఎప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే మాటను ఎప్పుడూ అంటుండేవాడు. ఇటువంటి సమయంలో 1836వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ వంగదేశంలోని కామార్పుకూర్ అనే ఒక గ్రామంలో బ్రాహ్మణ వంశంలో ఒక పేదవారైన దంపతులకు ఒక బాలుడు జన్మించాడు. అతడికి గదాధరుడని పేరు పెట్టారు. గదాధరుడి జీవితం చిన్నప్పటి నుండి అపూర్వంగా ఉంది. తాను ఎలాంటి మహత్కార్యాన్ని నిర్వహించే నిమిత్తం ఈ ప్రపంచంలో జన్మించాడో అతడు చిన్నప్పుడే గ్రహించాడు. అతడి బాల్యంలోనే తండ్రి చనిపోగా అతడి విద్యాభ్యాసం సోదరుడి బాధ్యత అయింది. తోటివారంతా ధనాపేక్షతో విద్యాభ్యాసాన్ని చేసుకున్నారని అతడు గ్రహించాడు. అలాంటి పొట్టకూటి విద్యతో తనకెలాంటి జోక్యము వద్దని నిర్ణయించుకున్నాడు. గదాధరుడికి 20 సంవత్సరాల వయసులో అతడి సోదరుడు రామకుమారుడు చనిపోగా గదాధరుడు రాణి రాస్మణి అనే భక్తురాలు నిర్మించిన కాళికాదేవి ఆలయంలో అర్చకుడయ్యాడు. అఖండమైన భక్తితో కాళికాదేవి అతడు ప్రతి నిత్యం పూజించేవాడు, ప్రార్థించేవాడు. తన మనస్సులోని పరితాపాన్ని ఆ దివ్యమాతకు చెప్పుకునేవాడు. ఆ జగజ్జనని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక ఎక్కువ కాగా జీవితం అతడికి దుర్భరమైనది. ఆ దేవతా రూపాన్ని అతను చూడనే లేదు. ఆ దివ్యమాతను ప్రసంగించిన ప్రసంగాన్ని తప్ప మరో ప్రసంగాన్ని కూడా వినలేదు అతడు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఒక పగలు గడిచి సాయంత్రం అవడంతోనే గదాధరుడు మరింత బాధపడుతూ, ఇంకో రోజు గడిచిపోయింది తల్లి, నువ్వు రాలేదు. ఈ అల్ప జీవితంలో ఇంకో రోజు గతించిపోయింది. నేనింకా పరమార్థాన్ని కనుక్కోకపోయానే అని బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఆలయంలో దేవికి సేవలు చేయడం అతడికి అసాధ్యమైపోయింది. ఆలయాన్ని వదిలిపెట్టి సమీపంలోని చిట్టడవిలోకి వెళ్ళి తపమాచరించాడు. సూర్యోదయం ఎప్పుడైతుందో, అస్తమయం ఎప్పుడైతుందో, ఎలా తాను జీవిస్తున్నాడో అతడు ఎరగడు. శరీరం గురించి అతడికి గుర్తింపే లేదు. అద్భుతమైన దివ్య దర్శనాలు కలుగుతున్నాయి. అతడికి ఆత్మరహస్యాలు బయటపడుతున్నాయి. స్వయంగా పరమాత్మే అతడు పూజించిన లోకైక జననియే అతడికి గురువై నిలిచింది. మానవ గురువులంతా అతడి దగ్గరికి తదనంతరం వచ్చిన వారే. గదాధరుణ్ణి అసాధారణంగా ప్రవర్తనను చూసి జనం అతడికి మతి భ్రమించిందని భావించారు. బంధువులంతా అతనికి వివాహం జరిపించాలనుకొని నిర్ణయించుకొని శారదాదేవి అనే 5 ఏళ్ల బాలికతో పెళ్లి చేశారు. కొంతకాలం అయినాక అతడు కాళికాదేవి ఆలయానికి తిరిగి వచ్చాడు. అమ్మవారి ఆరాధన అనగానే సమస్తం మరచిపోయేవాడు. అతడి భార్య అయిన శారదాదేవి భర్త ఆశయాలను పూర్తిగా గ్రహించింది. అతడికి తగిన సహధర్మచారి అయి ఆమె అతడి ప్రియశిష్య వర్గంలో ప్రధాన స్థానం పొందింది. తన నాథుడే జగన్నాథుడని నమ్మి అతన్ని పూజించసాగింది. ఆ ద్వితీయ ఆదర్శమూర్తి అతడు. కామవాంఛనలో స్పృహే అతడిలో లేదు. తన భార్యను అతడు జగన్మాతగా తలిచి తల్లి అని పిలుస్తుండగా ప్రతి స్త్రీని ఒక మాతృమూర్తిగా చూసేవాడు. ధనాన్ని చూస్తే అతడి హృదయం వణికిపోయేది. సాధన దిశలో అతడొక చేత్తో మట్టిని, రెండవ చేత్తో బంగారాన్ని పట్టుకొని రెండింటిని అనేక పర్యాయాలు చూసి మట్టి అని చెప్పి భేదబుద్ధి నాశనం చేసి రెండింటిని గంగలో విసిరేసేవాడు. అహంకారం దగ్ధమై విషయవాంఛలు ఉన్మాలితాలై కాలుష్యం కరిగి వేయబడిన ఆ జీవితం ఎంత ధన్యమైనదో తలుచుకోండి.
అతడే గురుజనులు ఒరిగిన నామాలతో జగత్ప్రసిద్ధుడైన శ్రీ రామకృష్ణ పరమహంస. శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక సాధనలో ఉన్న సమయంలో భైరవి బ్రాహ్మణి అనే మహాయోగిని అతన్ని వెతుకుతూ వచ్చి సమస్త తాంత్రిక రహస్యాలను అతడికి చెప్పింది. పండిత సభ సమక్షంలో శ్రీరామకృష్ణులు సాక్షాత్ భగవంతుని అవతారమూర్తి అని శాస్త్ర ప్రమాణాలతో నిరూపించి జన మహాపకారం చేసింది. మహనీయుడే తర్వాత తాతోపురి అనే యంత్రిద్రుని దివ్య ఉపదేశం చేత శ్రీరామకృష్ణునికి సమస్త వేదాంత సారామృతమైన భగవంతుని సాక్షాత్కారానికి సనాతన ధర్మ సాంప్రదాయాలనే కాకుండా క్రైస్తవ మహమ్మదీయ తదితర అన్యమత సాధనలు కూడా సమస్తంగా అభ్యసించి వాటిలో ప్రావీణ్యం సంపాదించాడు. శ్రీ రామకృష్ణ వచనామృతాన్ని వినటానికి ముముక్ష జన సమూహాలు 6 చెందాయి. గౌరీ పండితుడు, పద్మలోచనుడు, వైష్ణవాచరణుడు, శశధరకర చూడామణి, విజయకృష్ణ గోస్వామి, ప్రతాపచంద్ర ముంజుదార్, కేశవచంద్రసేన్, నాగ మహాశయుడు మొదలైన మహనీయులు ఆ అమృత సాధన భాగ్యాన్ని విశేషంగా పొందిన వారిలో కొందరు. అంతేకాక హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, కవీశ్వరులు, పండితులు, తత్వవేత్తలు, స్త్రీలు, పురుషులు, వారు వీరు అనడం ఎందుకు, సమస్త జనమంతా శ్రీ రామకృష్ణ సందర్శార్థమై వచ్చారు. భగవంతుని సందర్శానికి పరితపిస్తున్న నరేంద్రుడు వచ్చాడు. రాకుండా మానుతాడా? అంతేకాకుండా శ్రీరామకృష్ణ సనాతన ధర్మ పునఃప్రతిష్టాపన చేయవలసి ఉన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణ పరహంస సందర్శనం చేయటం విదృక్ష ధర్మం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేయండి.